అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఏ రాజరాజేశ్వరి గారు రచించిన అయ్య బాబోయ్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి అలసటగా కూర్చున్నాను. రండి రండి, వచ్చేసారా, మీకోసం ఎదురు చూస్తున్నాను అని హడావిడిగా కాఫీ కప్తో వచ్చింది నా శ్రీమతి సుప్రియ. కడవల కొద్దీ చిరునవ్వులు ఒలకపోతున్న ఆమె వైపు అనుమాన దృక్కులతో చూశాను. దీని భావమేమి తిరుమలేసా? కొంపదీసి ఏ చీరకో నగకో టెండర్ కాదు కదా? ఆ రెండు పూజ వంకతో కిందిటి నెలలోనే కొనిపించుకుంది. బహుశా వాటికన్నా విలువైనది ముఖ్యమైనది కాబోలు. అడిగేస్తే పోలా? ఆలోచన స్రవంతిలో కొట్టుకుపోతున్న నన్ను ఏమండి మరే అంటూ గోముగా పిలుస్తున్నామె పిలుపు వాస్తవంలోకి తెచ్చింది. సుప్రియ పిలుపు వినిపించుకున్నట్లుగా కాఫీ శ్రద్ధగా తాగుతుంటే ఆమెకి ఒళ్ళు మండింది. ఇంతలా గొంతు చించుకుని పిలుస్తున్న పలకరేమిటి అని నా మీద కస్సు మనబోయి అంతలోనే తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంది. దాంతో నాకు పూర్తిగా అర్థమైపోయింది. ఇంత సౌమ్యంగా ఉందంటే నన్ను బాగా కాకాపట్టి తన దారిలోకి తెచ్చుకున్న వ్యవహారం ఏమని. ఏమండి అంటూ మళ్లీ పిలుస్తున్న ఆమె వైపు కాస్త విసుగ్గా చూశాను. ఎందుకలా నసపెడతావు? విషయం ఏమిటో చెబితే నేను కాస్త ఫ్రెష్ అప్ అయి పేపర్ చదువుతాను. ఆమె రుసరుసలాడింది. నేను చెప్పే విషయం విన్నాక పేపర్ చదువుతారో జుట్టు పీక్కుంటారో మీ ఇష్టం. సుప్రియ మాటలకు కాఫీ పొలమారింది. నాంచక విషయం ఏమిటో చెప్పు అన్నాను ఆతృతగా. ఆమె మొహంలో మందహాసం ప్రత్యక్షమైంది. మరేం లేదండి, జస్ట్ మీరొచ్చే ముందే మా అన్నయ్య ఫోన్ చేశాడు. రేపటి నుండి ఒక వారం రోజులు పిల్లలకు సెలవులట. మనతో గడపాలని ఇక్కడికి వస్తున్నట్లుగా చెప్పాడు. మన ఊర్లోనే ఉన్నామని కన్ఫర్మ్ చేసుకుని చాలా సంతోషపడిపోయాడు. వెర్రి విధవ, నేనంటే ఎంత ప్రేమో అంది పరవశంగా. నెత్తిన బాంబు పడ్డట్టుగా ఉలిక్కిపడి కాఫీ కప్పు కాస్త జార్ చేయడంతో భళ్ళున బద్దలైంది. అయ్యో అయ్యో, బంగారం లాంటి కప్పు మా అన్నయ్య ప్రేమగా కొనిచ్చాడు, అలా పగలగొట్టేశారేమిటి అంది కినుకుగా. నా శ్రీమతి వైపు పళ్ళు కొరుకుతూ చూశాను. నీ అన్నయ్య అనబడే ఆ సత్తిగాడు సత్యం ఎదురుగా ఉంటే వాడి బుర్ర రామకీర్తన పాడించాలి అని ఉంది. వాడేనా? ఆ కోతి వెధవల పండుగాడు బుజ్జిగాడు కూడా దిగబడుతున్నారా? నా మాటలకు సుప్రియ కళ్లల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. అంతేలేండి, మా పుట్టింటి వాళ్ళంటే మీకు మొదటి నుండి చులకనే. మీ బుద్ధి ఇలాంటిదని తెలిస్తే వాళ్ళని రావద్దని చెప్పి అవమానపడేదాన్ని అంది కోపంగా అక్కడి నుండి వెళ్లిపోతూ. ఏం చేయాలో అర్థం కాక తలపట్టు కూర్చున్నాను. అయ్య బాబోయ్, క్రిందిటి సంవత్సరం దసరా సెలవులకొచ్చి ఆ పిల్ల దయ్యాలు చేసిన అల్లరి, తగలేసిన వస్తువులు తలుచుకుంటే ముచ్చెమటలు పోస్తున్నాయి. ఈసారి మళ్లీ వారం రోజులంటే ఇల్లు కిష్కిందకాండే. ఆ పిల్ల దయ్యాలను తలుచుకోగానే ఒక సంవత్సరం వెనక్కి తిరిగి వాళ్ల రాక నా కళ్ల ముందు మెదిలింది. ఏమండి, రేపు ఉదయం స్టేషన్కి వెళ్ళాలి. దసరా సెలవులకి మా అన్నయ్య, వదిన, పండు, బుజ్జి అంతా వస్తున్నారు. ఎన్నాళ్లయిందో వాళ్ళని చూసి అని సుప్రియ మురిసిపోతూ చెప్పింది. నాకు కూడా వారి రాక ఉత్సాహంగా అనిపించింది. పిల్లలను చిన్నప్పుడెప్పుడో చూశాను. ఇన్నాళ్లు ఎక్కడో దూరంగా చిన్న పల్లెటూరులో ఉండి బదిలీ మీద విజయవాడ వచ్చారు. పల్లె జీవితం విసిగిపోయి ఉన్నారేమో, రాష్ట్ర రాజధాని దర్శించుకున్నట్లుంటుందని కుటుంబ సమేతంగా ఇక్కడికి వేంచేశారు. అంతవరకు బాగానే ఉంది. చుట్టాల తాకిడి మా ఇంటికి ఎప్పుడో కాని ఉండదు. అంతా ఎక్కడెక్కడో ఉన్నారు. మాది మరీ లగ్జరీ బ్రతుకు కాకపోయినా వచ్చే ఆదాయం కంఫర్టబుల్ గా జీవించడానికి, ఉన్న దాంట్లో భవిష్యత్తు కోసం దాచుకుందుకు సరిపోతుంది. అందుకే వారి రాక మాకంతగా ఇబ్బంది అనిపించలేదు. మేమే కాక మా పిల్లలు, నాని, చిట్టి కూడా వారి రాక కోసం సంతోషంగా ఎదురుచూశాం. అతిథులను తీసుకురావడానికి కారేసుకొని స్టేషన్కి వెళ్లాను. నన్ను చూసి సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. బ్రతికించావు బావా, రిసీవ్ చేసుకుందుకొచ్చి. నువ్వు రాకుంటే ఈ మహానగరంలో ఆటోలో మీ ఇల్లు వెతుక్కుంటూ రావటం మా వల్ల కాని పని. ఆ ప్రశంసకి చిరునవ్వు నవ్వి పిల్లల్ని పలకరించబోయాను. పండుగాడు సీరియస్ గా కారు వైపు పరిశీలనగా చూస్తున్నాడు. బుజ్జి నా వైపు వింతగ్రహం నుండి తప్పించుకొచ్చిన మనిషిలా చూస్తూ నేను దగ్గరికి రాగానే అప్పటి వరకు తన వెనకాల దాచిపెట్టుకున్న పిచికారీతో బాగా చిక్కగా ఉన్న రంగునీళ్లు నా మొహం మీద, నా బట్టల మీద జల్లేసింది. కళ్ళు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.
ఎంతో ఇష్టపడి కిందటి నెలలోనే కొన్న ఖరీదైన వైట్ డ్రెస్ కాస్త రంగు మారింది. వెంటనే కార్లో ఉన్న మంచినీళ్ళ సీసాతో కళ్ళు కడుక్కున్నాను. ఏదో ఘనకార్యం చేసినట్లు నన్ను చూసి నవ్వుతున్న నా సాలాగాడ్ని 2 పీకాలి అనిపించింది. ఎలాగో కళ్ళు తుడుచుకొని డ్రైవింగ్ సీట్లో కూర్చోబోతుంటే నన్నొక నెట్టు నెట్టి పండుగాడు ఆ సీటు ఆక్రమించేశాడు. కారు నేనే నడుపుతాను అంటూ. పట్టుమన 10 ఏళ్లు లేనివాడు డ్రైవ్ చేస్తానంటే ఆశ్చర్యం అనిపించింది. అంత చిన్న వయసులో కార్ డ్రైవింగ్ నేర్పించావంటే చాలా గ్రేటు. నీ అభిరుచి అభినందనీయం అన్నాను నాటక ఫక్కీలో. నా మాటలకు వాడు ముసిముసిగా నవ్వుతూ, అదేం లేదులే బావా, మా పడ్డుగాడికి ఏ విషయాన్నైనా సొంతంగా సాధించాలని పట్టుదలవాడికి. ఆ మాటలకు కంగు తిన్నాను. నీ ప్రయోగాలు ఈ ట్రాఫిక్లో చేస్తే అని లెమ్మని ఎంత బ్రతిమాలి బుజ్జగించినా కదళ్లే. బూచాడు పోలీసులకు కూడా లొంగకపోతే నా పక్కనే కూర్చోపెట్టుకుని డ్రైవింగ్ నేర్పిస్తాను అనేసరికి చటుక్కున పక్క సీట్లోకి జరిగాడు. బ్రతుకు జీవిడా అని ఆనందంగా నా సీట్లో కూర్చున్నాను. కాని ఆ ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది. పేరుకి పక్క సీట్లోకి మారిన బ్రేకు క్లచ్చు తన 2 కాళ్లు వేసి వాడి కంట్రోల్లో పెట్టుకుని బండి స్టార్ట్ చేయమన్నట్టు నా వైపు ఓ చూపు విసిరాడు. ఆ అల్లరి అంతం కాదిది, ఆరంభమని ఆ క్షణంలో నాకు అర్థం కాలేదు. ఆ రోజు నాకు ఆఫీస్లో ఆడిట్ ఉండటం వలన సెలవు పెట్టడం కుదరక వాళ్ళని రెస్ట్ తీసుకోమని చెప్పి నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను. పిల్లలకి చాక్లెట్లు, బిస్కెట్లు, కార్టూన్ సీడీలు అన్నీ పట్టుకుని ఇల్లు చేరాను. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఇవాళ ప్రోగ్రాం ఏది లేదని నా పిల్లలు ట్యూషన్కి వెళ్ళుంటారు. నా భార్య వదిన లక్ష్మీ ప్రసన్న వంటింట్లో చేరి వంట హడావిడిలో ఉన్నారు. సత్యం 2 కాళ్లు జాచుకొని తీరిగ్గా టీవీ చూస్తున్నాడు. పండు బుజ్జి ఎక్కడున్నారో, బహుశా ఆడుకుందుకు వెళ్ళుంటారు అనుకుంటూ నా రూంలోకి అడుగుపెట్టాను. ఆ పిల్లకోతలు చేస్తున్న పని చూసి కివ్వన కేక పెట్టాను. ఎప్పటి నుండో దాచిపెట్టుకున్న ఆ పాత మధురాలనబడే అపురూప గీతాల సీడీ క్యాసెట్ల రూపంలో భద్రపరుచుకున్నవి వెతికి మరీ పట్టుకొని ఒక్కటి కూడా వదలక అన్నీ కిందన పడేసి సీడీల మీద రాతలు గీతలు చేసేశారు. క్యాసెట్లలోని టేపంతా బయటకు లాగి ఏమైనా కనిపిస్తుందేమోనన్నట్లుగా పరిశీలనగా చూస్తున్నారు. ఊలు దారపు ఉండల్లా ఆ టేపును చూసేసరికి నా బీపీ సర్రున పెరిగిపోయి, ఏం పన్రా ఇది అని పట్టుకుని ఒక్కటేశాను. నా కోపం చూసి బుజ్జి అక్కడి నుండి పారిపోయింది. నేను కొట్టినందుకు ప్రతిగా వాడు తిట్టిన తిట్లకు నా 2 చెవుల్లో కరిగించిన సీసం పోసినట్లయింది. పారిపోయిన బుజ్జి వార్త చేరేయటంతో అంతా ఒక్క పరుగున అక్కడికొచ్చి చేరారు. వాడమ్మ, ఇది బూతు కాదండోయ్. చటుక్కున పండుగాడి నోరు మూసింది. మా సత్తిగాడు కొడుకు ప్రతాపానికి కిచకిచలాడారు. వాడి నవ్వు చూసి నా అరికాలమట నెత్తికెక్కింది. ఇంత బండబూతులెలా నేర్చుకున్నాడు వీడు? ఛే అన్నాను. ఏముంది బావా, ఆ పల్లెటూరులో 3 ఏళ్లుండి ఏ దారి లేక అక్కడున్న ఒకే ఒక స్కూల్లో చదివించాం. అన్ని రకాల పిల్లలు అదే స్కూల్లో కలిసి చదవటం వలన పైసా ఖర్చు లేకుండా ఎంత పాండిత్యం అబ్బింది అన్నాడు నవ్వలేక అవస్థపడుతూ. చూడండి, ఒక్కటి కూడా వదలక ఇవన్నీ ఎలా తగలేశారో అని బాధగా అనడంతో నా మొహం చూసి సుప్రియతో సహా అంతా చల్లగా జారుకున్నారు. ప్రయాణపు బడలిక వలన త్వరగా భోజనాలు చేసి అంతా నిద్రపోవటంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను. ఇంకే వస్తువులు నాశనం కాకుండా త్వరగా వాళ్ళకి సిటీ పంపించేసి వాళ్ళని బండెక్కిచ్చేస్తే నా మర్యాద దక్కుతుందనిపించి సెలవు పెట్టుకున్నాను. నిన్న చేసిన అల్లరిని క్షమించేసి టిఫిన్లు తినేసి బయటకెళ్దాం అని అనౌన్స్ చేశాను. ఆ మాటలకు అందరిలో ఉత్సాహం వచ్చేసింది. మా ఆవిడ చేసిన ఉప్మా పెసరట్టు సర్వ్ చేయడానికి హెల్ప్ చేస్తానంటూ కిందటి నెలలో ముచ్చటపడి కొనుక్కున్న లాగోపాలా డిన్నర్ సెట్టున్న షెల్ఫ్ను అందక దుమ్ము పట్టకుండా వాటి మీద కప్పిన గుడ్డను ఒక్క గుంజు గుంజాడు. ఆ గుడ్డతో పాటుగా ప్లేట్లన్నీ నేలను తాకి భళ్ళుమన్నాయి. వాళ్లమ్మ వాడిని కొట్టబోయి వాడు చదివే బూతు పురాణానికి జడిసి ఆ ప్రయత్నం విరమించుకుని నా వైపు దీనంగా చూసింది. నాకు కూడా వాడంటే మనసులో ఒక విధమైన వెదురు కలగటంతో వాడిని ఏమనక మింగేసేలా మాత్రం చూసి నా కోపాన్ని దిగమింగాను. ఎలాగో టిఫిన్లు కానిచ్చి బయలుదేరా. వాడు డ్రైవింగ్ సీటు ఆక్రమించబోతే బలవంతాన వెనక్కు నెట్టి స్టీరింగ్ చేజెక్కించుకున్నాను. ముఖ్యమైన టూరిస్ట్ ప్లేసులు చూసి లంచ్ కోసం ఒక మంచి హోటల్లోకి ప్రవేశించాం. మంచి ఆకలి మీద ఉండటం వలన మెనూ చూసి ఎవరికి కావాల్సిన తిండి వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకున్నాం. పండు బుజ్జి
వెయిటర్ని ఒక ఆట ఆడించారు. ఆబగా చాలా ఐటమ్స్ తెప్పించేసి కనీసం వాటిని టచ్ చేయలేదు. కొన్ని ఎంగిల్ చేసి వదిలేశారు. అంత ఖరీదు పెట్టి కొన్నవి పారేయలేక తినలేక పెద్దవాళ్లమంతా అవస్థపడ్డాం. త్వరగా తినేసిన బుజ్జికి ఏం చేయాలో తోచక ఫోర్కులతో ఆడటం మొదలుపెట్టి అంతటితో ఆగక కూర్చున్న కుషన్ సీటుని ఫర్రున కోసింది. ఎవరైనా చూస్తారేమోనని భయపడ్డాను. అంతా బిజీగా ఉండటంతో హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాను. బిల్లు 2000 అయింది. బామ్మర్దిగడి బాత్రూం వంకతో తప్పుకోవటంతో బిల్లు మొత్తం నేనే చెల్లించాను. ఇంకా నయం, బుజ్జి చేసిన పని గమనించుంటే ఇంకో 2000 పైనే వడ్డించేవారు. ఎగ్జిబిషన్లో చిన్నా చితకా వస్తువులు కొంటూ 4000 వదల్చటంతో ఇక వీళ్ళని తీసుకుని ఊరి మీద పట్టం కొరివితో తలగొక్కటం అన్నట్టే అని బుద్ధి తెచ్చుకుని ఆ మర్నాడు ఆఫీస్కెళ్లబోతూ ఆ కోతిమూక అల్లరి చేయకుండా కంట్రోల్లో ఉంచమని సుప్రియకు చెప్పి మరీ వెళ్లాను. నా పిల్లలు ట్యూషన్కి వెళ్తే బుజ్జి పేపర్లు ముందేసుకుని బుద్ధిగా రంగు పెన్సిళ్లతో బొమ్మలు గీతలు సృష్టిస్తోంది. పండు సీరియస్ గా కంప్యూటర్ ముందు కూర్చుని గేమ్స్ కాబోలు ఆడుతున్నాడు. పాపం సుప్రియ. నేను చెప్పినట్లుగా పిల్లలు అల్లరి చేయకుండా కంట్రోల్లో ఉంచడానికి ఎన్ని తంటాలు పడి చివరికి ఈ విధంగా వారిని లొంగదీసింది కాబోలు. కుతూహలం ఆపుకోలేక బుజ్జి ఏం బొమ్మలేస్తుందా అని తొంగి చూసి కివ్వుమని కేక పెట్టాను. నా ఆఫీస్కు సంబంధించిన ముఖ్యమైన కాగితాలు అవి. అంగుళం కూడా వదలక బొమ్మలంటూ పిచ్చి గీతలు గీసేసింది. నషాలానికంటిన కోపంతో సుప్రియ మీద అరిచాను. దాన్ని పట్టించుకోక ఏం చేస్తున్నావు అని. నేను పనిలో ఉన్నప్పుడు డ్రాయింగ్ కోసం పేపర్లు అడిగింది. పిల్లలు బుక్ షెల్ఫ్లో ఉన్నాయి తీసుకోమంటే మీ షెల్ఫ్లో నుండి తీస్తుంది అనుకోలేదు అంది బిక్కమొహం వేసుకుని. నా పాస్వర్డ్ ఎలా పట్టాడో కానీ ఇంటర్నెట్ ఓపెన్ చేసి అడ్డమైన ఫోల్డర్స్ ఓపెన్ చేసి వైరస్లు పట్టించాడు వాడు. ఏం చేశాడో కానీ ఫైల్స్ అన్ని కరప్ట్ అయిపోయి ఓపెన్ కావటం లేదు. కాగితాలు పాడైనా కంప్యూటర్లో సేవ్ చేశానన్న నా సంతోషం బెల్లున పగిలిపోయింది. నా పాస్వర్డ్ ఎలా దొరికింది? నెట్ ఎందుకు ఓపెన్ చేశావు అంటూ అరిచాను. నువ్వు డైరీలో రాసుకున్నావుగా, అది చూశాను అన్నాడు పౌరుషంగా. డైరీ అక్కడ ఉంచడం నాదే పొరపాటు. బుర్ర ప్రయోగించి ఇంతకి తెగిస్తాడనుకోలేదు. ఈ వెధవలు ఇంకా 4 రోజులుంటే నాకు పిచ్చెక్కడం ఖాయం. అయ్య బాబోయ్, ఇంక భరించడం నా వల్ల కాదు. నా మనసు చదివినట్లుగా సత్యం అన్నాడు. మా వలన చాలా ఇబ్బందిగా ఉంది. మేము ఎల్లుండి వెళ్ళిపోతాం బావా అన్నాడు. నేను అంగీకార సూచకంగా మౌనం వహించాను. ఎలాగో వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళకి బట్టలు కొనాలి అని సుప్రియ గొనిగింది. సిటీలో పేరున్న బట్టల షాపుకెళ్ళాం. నేను ఇంటి దగ్గర చేసిన వార్నింగ్లన్నీ గాలి కొదిలేసి అన్నా వదిన రాక వచ్చారంటూ ఖరీదైన బట్టల మీద పడింది సుప్రియ. కొన్నవి ఒక్క జతైనా చూపించినవి చాలానే ఉన్నాయి. ఈ రాలుగాయి పిల్లల వలన ఏ ట్రబులు రాలేదని ఆనందిస్తూ బిల్లు పే చేస్తుంటే పండు బుజ్జీలను పట్టుకున్నారు. వాళ్లు చేసిన ఘనకార్యం ఏమిటంటే, మేము బట్టలు ఎంచుకునే హడావిడిలో ఉండగా వాళ్ళిద్దరూ అక్కడి నుండి జారుకుని అటు ఇటు తిరగసాగారు. అక్కడే ఉన్నారు కదా అని మేము కూడా అంతగా పట్టించుకోలేదు. వచ్చిన రోజు నా మొహాన రంగునీళ్లు కొట్టినట్లుగా తన దగ్గర దాచి ఉంచిన బాటిల్లోని రంగునీళ్లు కొత్త బట్టల మీద పిచికారీ చేసింది. ఈ రంగులు పిచ్చేమిటో దానికి. పండుగాడు అటు ఇటు తిరుగుతూ ఖరీదైన 2 బొమ్మలు పగలగొట్టాడు. ఆ దృశ్యాలు వీడియో కెమెరాలో రావటంతో కౌంటర్ దగ్గర తమకు జరిగిన నష్టానికి డబ్బు కట్టమని పట్టుకున్నారు. శృతి మించిన వాళ్ళ అల్లరికి ఒళ్ళు మండి నేను కొన్న బట్టలకు మాత్రమే పే చేశాను. గత్యంతరం లేని మా సత్తిగాడు పిల్లలను తిట్టుకుంటూ మొదటిసారిగా డబ్బు తీశాడు. క్రమశిక్షణ లేకుండా అలా పెంచినందుకు బాగా అయిందని చాలా సంతోషించాను. వాళ్ళు ఊరికెళ్లిపోయాక తగలేసిన సామాన్ల లిస్టు చాంతాడంత తేలింది. నా బండే కాక పక్కవాళ్లు బండి టైర్లకు సూదులు గుచ్చటంతో టైర్లు పంచర్ అయ్యాయి. టీవీ రిమోటు, సోఫా సెట్టు, కాలింగ్ బెల్లు, వాష్ బేసిన్ అన్నీ వాళ్ళ టార్గెట్లయ్యాయి. నేను తిడతానని మా సుప్రియ ఇంకా కొన్ని సామాన్ల లిస్టు నా దృష్టికి రానిలేదని నా అనుమానం. భూకంపం వచ్చిన ఏడాదికి మళ్లీ సునామీ వస్తోందంటే ఎవరు వణికి చావరు? ఆ దెబ్బ నుండి కోలుకొని వస్తువుల రిపేర్లకి చాలా రోజులు పట్టింది. మళ్లీ జరిగే ఈ దాడి నుండి ఎలా తప్పించుకోవాలి? సడన్ గా గుర్తొచ్చింది. పక్కిళ్ళు ఖాళీగా ఉండడమే కాక ఆ తాళం కూడా నా దగ్గరే ఉందని. చటుక్కున లేచి ఒక్కో సామాను ఆ ఇంట్లోకి చేర్చాను. ఇలా చేస్తే అన్నయ్య వాళ్ళు బాధపడతారంటున్న సుప్రియ మాటలు లెక్క చేయలేదు.
ప్రస్తుతానికి ఇంట్లో కుర్చీలు, ఫ్రిడ్జ్ లాంటి అత్యవసర వస్తువులు మాత్రమే ఉన్నాయి. ఈసారి నేను స్టేషన్కి వెళ్లే పని లేకుండానే వాళ్లే ఆటోలో వచ్చేశారు. వచ్చి రాగానే నమస్తే పెడుతున్న పండుని, బొజ్జుని చూసి నిజంగా ఆశ్చర్యపోయాను. కాళ్ళు చేతులు కడుక్కునొచ్చి బుద్ధిగా కూర్చున్నారు. బుజ్జి తన బ్యాగు తీస్తుంటే మళ్లీ రంగు జల్లుతుందేమోనని భయపడి వెనక్కి జరిగాను. ఆ ప్రమాదమేమీ లేకుండా డ్రాయింగ్ బుక్, పెన్సిళ్లు తీసుకుని బొమ్మలేసుకుంటోంది. పండు ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నాడు. ఇది కలయా, నిజమా, వైష్ణవ మాయా? వీళ్లలో ఎంత మార్పా? లేక ఇదంతా తుఫాను ముందు ప్రశాంతత? నా గందరగోళాన్ని గమనించిన సత్యం నా భుజం తట్టాడు. నువ్వు చూస్తున్నది నిజమే బావా. నా పిల్లలు నిజంగానే మారారు. అందుకే ఈసారి ధైర్యంగా రాగలిగాను. కిందటిసారి జరిగిన దానికి నీ మొహం చూడలేకపోయాను. బట్టల షాపుల వాళ్ళు చేసిన అల్లరికి 12,000 దారపోశాను. దాంతో నా కళ్ళు తెరుచుకున్నాయి. వాళ్ళని అదుపులో పెట్టకపోతే నా చెయ్యి దాటిపోతారని గ్రహించుకున్నాను. అందుకే బాగా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్న స్కూల్లో చేర్పించాను. అల్లరికి ఏమాత్రం అవకాశం లేకుండా వాళ్ళని ట్యూషన్, ఆ తర్వాత పెయింటింగ్, మ్యూజిక్ క్లాసులు, కరాటే అంటూ వాళ్ళని ఊపిరి తీసుకునే టైం లేకుండా కాలంతో పాటు పరుగులు పెట్టిస్తున్నాను. ఇక స్కూల్లో కూడా ఏమాత్రం డిసిప్లిన్ తప్పినా విరగదేస్తారు. అందుకే సంవత్సరం తిరిగేసరికి నా పిల్లలు ఇంతలా మారారు అన్నాడు మెరిసే కళ్లతో. హతవిధి, మునుపటి పిల్లలే అనుకుని సామానంతా కష్టపడి పక్కింట్లో చేర్చాను. అయ్య బాబోయ్, మళ్లీ వెనక్కు తేవాలంటే నా ఒక్కడి వల్ల కాదు. మా సత్యాన్ని బ్రతిమాలి సాయం పట్టమనాల్సిందే. చుట్టూ పరికించి చూసి అడిగాడు, సామాన్లన్నీ ఏవి బావా అంటూ. నేను జవాబు చెప్పడానికి నీళ్లు నమిలాను. సాయం కోసం సుప్రియ వైపు చూస్తే మూతి తిప్పుకుని వెళ్లిపోయింది. స్నానాలు, టిఫిన్లు అయిపోయి రిఫ్రెష్ అయ్యాక సామాను తెచ్చుకుందుకు సాయం రమ్మని ఒకటొకటిగా చేరయ్యసాగాను. అడగకుండానే మాకు సాయం చేస్తున్న పండు, బుజ్జీలను చూసి నోరు తెరిచాను. అయ్య బాబోయ్, వీళ్ళు నిజంగా ఆ పిల్లలేనా అనుకొని ఆశ్చర్య ఆనందాల్లో మునిగి తేలాను. చుట్టమై వచ్చి దయ్యమై పడతారన్న సామెతను ఫస్ట్ టైం నిరూపించిన మా గడుగ్గాయలు ఆ సామెత ఎల్లవేళల నిజం కాదని రుజువు చేశారు. అయినా మనసులో వీరిది నిజంగా మార్పేనా అని ఏమూలనో చిన్న అనుమానం. పండుగాడిని నిలదీశాను. నిజం చెప్పరా, ఇంత మార్పు నీలో ఎలా వచ్చింది అంటూ. మా నాన్న హాస్టల్కి తీసుకెళ్లి ఒక రోజంతా మా ఇద్దరినీ అక్కడుంచాడు. మేము మాట వెనక అల్లరి చేస్తే ఆ హాస్టల్లో పడేసి అమ్మ నాన్న వేరే ఊరికి వెళ్ళిపోతాము అన్నారు. ఆ బాత్రూంలు, భోజనాలు, పడకలు, ఆ మనుషులు చూస్తుంటేనే భయమేసింది మామయ్య. ఇక ముందు అల్లరి చేయక బుద్ధిగా ఉంటామని నాన్నకి ప్రామిస్ చేశాం. అప్పటి నుండి మాకు తెలియకుండానే క్రమశిక్షణ అలవడింది. సత్యాన్ని అడిగాను, వాళ్ళని అంతగా భయపెట్టిన హాస్టలు ఏం హాస్టల్రా అని. ఓ, నీకు తెలిసిందా విషయం? మరేం లేదు బావా. పేద విద్యార్థులకు గవర్నమెంట్ ఏర్పాటు చేసిన హాస్టలు. దాని స్టాండర్డు ఎలాంటిదో నీకు తెలిసే ఉంటుంది. నాకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా అందులో ఉంచాను. దెబ్బకు దయ్యం దడిసింది. అయ్య బాబోయ్, నువ్వు సామాన్యుడివి కావురా బాబు అనుకున్నాను వాడి తెలివికి విస్తుపోయి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.